ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మన యొక్క ఆల్ ఇన్ వన్ అప్లికేషన్ లో ఈ యొక్క హోమ్ పేజ్ ని డెవలప్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేసుకోవాలి కదా. సో అందుకోసం ఏం చేస్తున్నాను అనుకోనంటే ఆల్ ఇన్ వన్ యాప్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఎంటీ స్పేస్ లో క్లిక్ చేశాను. మన యొక్క ఫోల్డర్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ అప్లికేషన్ అని పెట్టాను అనమాట. ఓకే, సో ఇందులో యాజ్ యూజువల్ గా మన యొక్క index.html పెడుతున్నాను. ఓకే, అలానే మన యొక్క script.js ఫైల్ పెట్టాను అనమాట. ఓకే, index.html లో మన యొక్క బేస్ టెంప్లెట్ తెచ్చుకుంటున్నాను. ఓకే, ఆల్ ఇన్ వన్ అప్లికేషన్ అని రాశాను. ఓకేనా, సరే ఫస్ట్ థింగ్ మనం ఏం చెయ్యాలి, ఇక్కడ ఈ విధంగా నేను జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నాను అది ఏదైతే ఉందో అది 3 times, ఫస్ట్ టైం ఇంగ్లీష్లోన, తర్వాత తెలుగులోన, తర్వాత హిందీలో రావాలి. ఆ 3 కంప్లీట్ అయిపోయిన తరువాత మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క హోమ్ పేజ్ అనేది రావాలి. సరే, అసలు ఫస్ట్ ఇది ఏ విధంగా చేస్తాము అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ యొక్క హోమ్ పేజ్ని మనం డెవలప్ చేసేద్దాం. ఓకే, ఆ తర్వాత అది ఏ విధంగా చెయ్యాలి అనేది మీకు చెప్తాను. సరే, ఫస్ట్ నేను ఏం చేస్తాను అనుకోనంటే జావా స్క్రిప్ట్ ఫుల్ కోర్స్ బై సురేష్ యాదవ్ కదా, ఇది కొంచెం ఫాస్ట్ గా చేస్తాను. ఓకేనా, జావా స్క్రిప్ట్. ఓకేనా, జస్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్ ని రన్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్ ని రన్ చేస్తున్నాను. ఓకే, మనకి ఈ విధంగా వచ్చింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది మనం సెంటర్ లో పెట్టుకోవాలి. బట్ దానికన్నా ముందు నేను ఏం చేస్తాను అనుకోనంటే దీని అంతటి కోసం ఒక కంటైనర్ ని తీసుకుంటాను అనమాట. ఓకే, ఈ యొక్క టెక్నిక్స్ అన్ని మీకు ఇంతకు ముందే తెలుసు. సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే సో కంటైనర్ ని తీసుకున్నాను, దానికి ఒక క్లాస్ ఇచ్చాను అనమాట. ఓకేనా, సో మన యొక్క స్టైల్స్ అని ఇందులో పెడుతున్నాం. ఓకే, మన యొక్క స్టైల్స్ అని ఇందులో పెట్టుకోవచ్చు, లేదా మనం ఒక ఎక్స్టర్నల్ ఫైల్లోనే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, మన యొక్క లాస్ట్ అప్లికేషన్ కాబట్టి మీకు చూపించడానికి కోసం ఒక ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ని పెట్టాను అనమాట. ఓకే, స్టైల్స్.css. ఓకే, యాజ్ యూజువల్ గా మనం ఇంతకు ముందు చేస్తాం కదా, ప్రతి ఒక్క దానికి కూడా మార్జిన్ తీసేస్తాము. ఓకే, మార్జిన్ వచ్చేసి 0 చేస్తాను, అలానే ప్యాడింగ్ వచ్చేసి 0 చేస్తాను అనమాట. ఓకే, సరే ఇప్పుడు నేను ఏం చేయాలనుకోనంటే ఈ యొక్క క్లాస్ కి ఒక నేమ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పేజ్ కంటైనర్ అని అనుకుందాం. ఓకేనా, ఇది మన యొక్క హోమ్ పేజ్ అని మీకు చెప్పాను కదా. సరే, సో ఇందులోపు నేను ఇప్పుడు ఏం చేయాలనుకోనంటే ఈ యొక్క టైటిల్ పెట్టాలన్నమాట. ఓకేనా, సరే ఫస్ట్ థింగ్ ఏంటి, ఈ యొక్క కంటైనర్ ని మనం డిజైన్ చేయాలి కదా. ఆ యొక్క కంటైనర్ కోసం ఈ విధంగా ఒక క్లాస్ ఇచ్చాను కదా, ఈ యొక్క క్లాస్ ని ఈ యొక్క స్టైల్స్ లో పెడతాను అనమాట. ఓకే, ఈ విధంగా పెట్టి ఇక్కడ నేను పెడతాను అనమాట. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం మాక్సిమం విడతేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 800 పిక్సెల్స్ అనుకుందాం. ఓకే, ఈ యొక్క టెక్నిక్ మనం ఇంతకు ముందే చేసాం కదా, అందుకోసమే రాసేస్తున్నాను. ఓకే, మ్యాక్సిమం విడ్త్ ఇచ్చాను, అలానే మార్జిన్ ఆటో ఇచ్చాను అనమాట. ఓకే, సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మార్జిన్ అప్లై అవుతుంది, ఇది మనకి సెంటర్ లో వస్తుంది అనమాట. ఓకే, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం, అప్పుడు మనకి కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఓకే, ఏమైనా చేంజ్ వచ్చిందా? ఏం చేంజ్ రాలేదు. ఎందుకోసం మీరు గెస్ట్ చేయగలరా? ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, మనం చేసినటువంటి స్టైలింగ్ అంతా కూడా ఇదే డాక్యుమెంట్ లో పెట్టాం అనమాట. అంతే కదా, ఈ విధంగా స్టైల్ అని పెట్టేసి ఇందులోనే రాసాం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అనుకోనంటే మన యొక్క స్టైలింగ్ అంతా కూడా ఒక ఎక్స్టర్నల్ ఫైల్లో పెట్టాం. అంతే కదా, సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి స్టైల్స్ మన యొక్క HTML పేజ్ లోకి ఏ విధంగా వస్తాయి అనుకోనంటే లింక్ చేసుకోవాలన్నమాట. అది ఎందులో రాస్తాం అనుకోనంటే ఈ యొక్క హెడ్ లో రాయాలన్నమాట. ఓకే, సో హెడ్ లో ఏమని రాస్తాం అనుకోనంటే లింక్ అని రాస్తాం. లింక్ అని రాసి href అని పెడతాం అనమాట. సో href అని పెట్టేసి మనం ఏ యొక్క ఫైల్ని అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో, మనం ఏ యొక్క ఫైల్లో ఉన్నటువంటి స్టైల్స్ని అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఫైల్ నేమ్ ఇస్తామన్నమాట. సో స్టైల్స్.css. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క రిలేషన్ అనేది పెట్టాలన్నమాట. రిలేషన్ అనేది పెట్టకపోతే వర్క్ అవ్వదు. సో రిలేషన్ ఏంటి అనుకోనంటే ఇది ఒక స్టైల్ షీట్ అని మనం స్పెసిఫై చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేసాను. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు చూసారా, అది మనకి సెంటర్లోకి వచ్చింది. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఈ విధంగా లింక్ చేయకపోతే అది వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా, సరే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ యొక్క కంటైనర్ కి చుట్టూరు మనకి స్పేసెస్ ఉంది కదా. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇప్పుడు మన యొక్క బాడీ ఏది, ఇది మన యొక్క బాడీ కదా. సో ఈ యొక్క బాడీ ఏదైతే ఉందో, ఓకేనా, సో ఈ యొక్క బాడీకి ఒక ప్యాడింగ్ ఇచ్చేస్తాను. ఓకే, ప్యాడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా, ఈ యొక్క బాడీకి చుట్టూరు నాకు ప్యాడింగ్ వచ్చింది అనమాట. అలానే ఇది మన యొక్క కంటైనర్ కదా, ఈ యొక్క కంటైనర్ లోపు కూడా నాకు చూసారా స్పేసెస్ ఉన్నాయి అనమాట. సో కాబట్టి నా యొక్క కంటైనర్ కి కూడా నేను ప్యాడింగ్ ఇచ్చేస్తాను. ఓకే, ప్యాడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు చూసారా ఈ యొక్క లోపు కూడా నాకు వచ్చేసింది. సరే, ఇప్పుడు చూసుకుంటే ఇది మనకి సెంటర్లో ఉందా? సెంటర్లో లేదు, కాకపోతే మనకి అది సెంటర్లో కావాలి. సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే మనకి తెలిసింది ఏంటి,
ఇప్పుడు ఈ యొక్క H1 ఏదైతే ఉందో ఈ యొక్క H1ని తీసుకొని దానికి టెక్స్ట్ అలైన్ సెంటర్ చేసేస్తాం. బట్ ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఉపయోగిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక క్లాస్ రాస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ టెక్స్ట్ అని చెప్పేసి ఒక క్లాస్ రాశాను అనమాట. ఓకే, క్లాస్ అని డైరెక్ట్గా ఎందుకు అన్నాను అనుకున్నట్టు దీని మీద డాట్ పెట్టాను చూడండి. ఓకే, టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇస్తాను అనమాట. ఇప్పుడు చూసారా, ఈ విధంగా రాయడం వల్ల ఉపయోగం ఏంటనుకోనంటే ఫ్యూచర్ లో ఇంకెప్పుడైనా మీకు ఏదైనా ఒక పారాగ్రాఫ్ కి లేదా ఏదైనా ఒక ఎలిమెంట్ ని సెంటర్ చేయాలనుకోండి, సింపుల్ గా ఈ యొక్క క్లాస్ ని మీరు ఉపయోగించుకోవచ్చు కదా. సో అందుకోసం ఇక్కడ రాశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్ గా ఆ యొక్క క్లాస్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. చూసారా, మనకి సెంటర్ లో వచ్చింది. సరే, ఇప్పుడు మన యొక్క టాప్ లో ఉన్నటువంటి టెక్స్ట్ వచ్చేసింది, కాకపోతే అది మనకి బ్లాక్ లో ఉంది కదా, అది కొంచెం వైట్ చేసేద్దాం. ఓకే, సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే మన యొక్క స్టైల్ షీట్ దగ్గరికి వెళ్తాను. ఈసారి ఏం చేస్తాను అనుకోనంటే వైట్ టెక్స్ట్ అని పెట్టాను అనమాట. ఓకేనా, సో ఇది కూడా మనం ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఉపయోగించుకోవచ్చు. సో అందుకోసం ఏం చేస్తాను, కలర్ వచ్చేసి వైట్ ఇచ్చాను అనమాట. సో ఈ విధంగా రాయడం వల్ల ఏం జరుగుతుంది, ఆ యొక్క క్లాస్ ని డైరెక్ట్ గా ఇక్కడ స్పేస్ పెట్టేసి ఇలా వాడుకోవచ్చు. ఓకే, వైట్ టెక్స్ట్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు చూడండి అది వైట్ లో వచ్చింది, మీకు కనిపించట్లేదు. ఎందుకోసం అనుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఈ కలర్ కాబట్టి. సో జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ని కాస్త మార్చేద్దామా. ఓకే, సో ఇది మన యొక్క హోమ్ కంటైనర్, కొంచెం డార్క్ ఏదైనా చేద్దాం. ఓకే, సో మన యొక్క డిజైన్లో ఎలా ఉంది, ఈ కలర్ ఉంది కదా, సో ఆ కలర్ కి దగ్గరలో ఏదో ఒక కలర్ తెచ్చుకుందాం మనం. ఓకే, ఓకే మనకి ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, కొంచెం పర్వాలేదు. ఓకే, ఆ తర్వాత మనకి ఈ యొక్క 30 hours ఉంది కదా, అదొకసారి చూద్దాం. సో అందుకోసం ఏం చేస్తాను, మన యొక్క index.htmlకి వెళ్తున్నాను. ఇది మన యొక్క హెడ్డింగ్. ఆ తర్వాత వచ్చేసి H2 పెడుతున్నాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏం రాస్తాను, సింపుల్ గా 30 hours అంతేనా, ఇంకంతగానే ఏముందా, 30 hours కదా. సో జస్ట్ సేవ్ చేశాను. ఏ విధంగా వస్తుంది చూద్దాం. చూసారా, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దీనిని నేను సెంటర్ లో పెట్టాలనుకోండి, సింపుల్ కదా, ఆ యొక్క క్లాస్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. సో కాబట్టి చూసారా, సెంటర్ టెక్స్ట్ అని వాడేసాను అనమాట. చూసారా, సెంటర్ లోకి వచ్చింది అనమాట. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటే దీని యొక్క ఫాంట్ సైజ్ ని పెంచుతాను అనమాట. సో అందుకోసం కూడా కొన్ని ఫాంట్స్ నేను రాసుకుంటాను అనమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ 20 pixels అని ఈ విధంగా ఒకటి రాశాను అనమాట. ఓకే, సో 20 pixels ఇవన్నీ టెక్నిక్స్. సో ఇప్పుడు ఈ యొక్క క్లాస్ ని నేను ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా రాశాను అనుకోండి, అది మనకి చిన్నదయ్యింది. సో మనకు అంత వద్దు కదా, కొంచెం పెద్దది కావాలి. ఓకే, సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే ఇంకొక క్లాస్ రాస్తాను. సో ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా నాకు ఏదైనా ఫాంట్ కి 20 pixels ఇవ్వాలనుకోండి, అప్పుడు నేను దీన్ని ఉపయోగించుకోవచ్చు కదా, అందుకోసమే దీన్ని ఆ విధంగా పెట్టాను అనమాట. ఒకవేళ వద్దు అనుకున్నప్పుడు డిలీట్ చేసుకుంటాను. బట్ ఇప్పుడైతే నేను ఏం చేస్తాను అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ 80 pixels అని రాశాను అనమాట. ఓకేనా, కొంతమంది ఏం చేస్తుంటారు అనుకుంటే ఫాంట్ స్మాల్, ఫాంట్ బిగ్, మీడియం ఆ విధంగా రాసుకుంటుంటారు అనమాట. ఓకేనా, సో నేను సింపుల్ గా ఈ విధంగా రాశాను. ఇప్పుడు దీనిని ఎక్కడ ఉపయోగిస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫాంట్ 80 pixels. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా, కొంచెం పెద్ద వచ్చింది అనమాట. ఓకే, సో 80 సరిపోయిందా, లేకపోతే ఒక 100 ఇచ్చి చూద్దామా. ఒక 120 ఇద్దాం. ఓకే, 120. ఓకే, కొంచెం పెద్దగా ఉంది కదా, సరే దీన్ని 120 చేద్దాం. దీన్ని అప్పుడు ఉపయోగించుకుందాం. ఓకే, 120 అని పెట్టాను. ఓకే, చూసారా సరిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేద్దాము, వైట్ కలర్ ఇచ్చేద్దాం. ఓకే, వైట్ టెక్స్ట్ ఇచ్చాను. చూసారా, వైట్ టెక్స్ట్ వచ్చింది అనమాట. కాకపోతే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది కొంచెం లైట్ కలర్ లోకి వెళ్ళింది అనమాట. సో లైట్ కలర్ లోకి ఏ విధంగా పెట్టగలం అనుకునంటే దాని యొక్క ఒపాసిటీని మనం మార్చొచ్చు అనమాట. ఓకేనా, సో అందుకోసం ఏం చేస్తున్నాను, ఒపాసిటీ అని చెప్పేసి ఇంకొక క్లాస్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒపాసిటీ హాఫ్ అని పెట్టాను అనమాట. ఓకే, నార్మల్ గా మనకి ఒపాసిటీ అనేటువంటి ఒక ప్రాపర్టీ ఉంటుంది. అదేంటంటే మనం 0 నుండి 1లోకి ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అని ఇచ్చాను అనుకుందాం. ఓకే, మీకు చూపిస్తే అర్థమవుతుంది. ఓకే, ఈ యొక్క క్లాస్ని ఇక్కడ నేను ఉపయోగిస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ పెట్టాను అనమాట. 1 అయితే ఏం చేంజ్ ఉండదు. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 పెట్టాను, అప్పుడు పూర్తిగా కనిపించదు, అంటే ఒపాసిటీ పూర్తిగా పోయిందని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి 0.1 పెట్టాను అనుకోండి, లైట్గా మీకు కనిపిస్తుంది. ఓకే, అలా కాకుండా 0.5 పెట్టాను అనుకోండి, సగం కలర్ వచ్చినట్టు. అలా కాకుండా 0.9 అనుకోండి, సో ఆల్మోస్ట్ 1కి దగ్గరలో ఉన్నట్టు అనమాట. సో మనకు కావాల్సింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 0.2. చూసారా, ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అలా వద్దు, ఇంకా లో కావాలంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది ఈ విధంగా ఉంచేద్దాం. ఆ తర్వాత మనం ఏం చేయాలి, మన యొక్క ప్రాజెక్ట్స్ దాని కింద వచ్చేసి మనం ఇప్పటివరకు డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి బటన్స్ పెట్టుకుందాం. ఓకే, ఓకే అందుకోసం ఏం చేస్తాను, దీని కింద H3 తీసుకుంటాను అనమాట ఈసారి. ఓకే, ప్రాజెక్ట్స్ అని పెట్టాను. ఓకే, ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చింది. దీనికి వచ్చేసి నాకు వైట్ కలర్ కావాలి కదా, సో క్లాస్ వచ్చేసి వైట్ టెక్స్ట్ ఇచ్చేస్తాను. చూసారా, ఓకే ఈసారి మనం చూసామా ఫాంట్ సైజ్ వాడదామా. ఫాంట్ సైజు ఫాంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 20 pixels ఫాంట్ ఉంది కదా, 20 pixels ఫాంట్ వాడుతున్నాను.
ఓకే, ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే 30 పిక్సెల్స్ ఫాంట్ కూడా తీసుకుందాం. ఓకే, ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు ఉపయోగపడవచ్చు. ఓకే, దీన్ని జస్ట్ 30 చేస్తున్నాను, అలానే ఇక్కడ 30 చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే ఇక్కడ 30 వాడేద్దాం. ఓకే, ఏం కన్ఫ్యూజన్ లేదు, మీరు చూస్తుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే ఓకే, సో 30 పిక్సెల్స్ వాడాను, ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కింద యొక్క బటన్స్ని పెట్టేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం పెట్టాలి, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బటన్ అని రాశాను, చిన్న పిల్లలతో గేమ్స్, ఇది మన యొక్క ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, చిన్నపిల్లలతో గేమ్స్ కదా, ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. ఓకే, సో ఈ విధంగా కనిపించింది, ఇది ఒక బటన్ అనమాట. సో దీనికి ఇప్పుడు మనం స్టైలింగ్ అప్లై చేసుకోవాలి. సో అందుకోసం ఏం చేస్తున్నాను, మన యొక్క స్టైల్స్.css వెళ్ళాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ బటన్ అని అనుకుందాం. ఓకే, మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. మీకు చూడండి, కంపెనీస్లో ఏ విధంగా క్లాస్ నేమ్స్ ఉపయోగిస్తుంటారో ఆ విధంగా మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా, ప్రైమరీ బటన్ అని చెప్పాను. మనకి ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ మీరు డెవలప్ చేస్తారనుకోండి, ఆ అప్లికేషన్ ఒక థీమ్ ఉంటుంది అనమాట, ప్రైమరీ కలర్, సెకండరీ కలర్ అని చెప్పేసి. సో అందుకోసం నేను ప్రైమరీ అన్నటువంటి కీవర్డ్ని ఇక్కడ ఉపయోగించాను అనమాట. అంటే మీకు స్లోగా ఆఫీస్లో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసేటువంటి ఫీల్ అనేది వస్తుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ని పూర్తిగా తీసేస్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ ఈ యొక్క బటన్ ఉంది కదా, ఈ యొక్క బటన్ అక్కడ ఉపయోగిద్దాం, ఆ తర్వాత ఒక్కొక్కటి చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను, క్లాస్ వచ్చేసి ప్రైమరీ బటన్ ఉపయోగించాను. ఫస్ట్ వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది పోయింది అనమాట. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ పెడదాం. ఓకే, ఈ కలర్ పెట్టాను, జస్ట్ ఒక్కసారి దీన్ని కొంచెం మోడిఫై చేద్దాం. ఓకే, సో ఈ విధంగా పెట్టాను, ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా కనిపించింది. దీనికి కాస్త ప్యాడింగ్ ఇద్దాం, టాప్ బాటమ్ 10 పిక్సెల్స్ ఇద్దాం, లెఫ్ట్ టు రైట్ 20 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, కర్సర్ వచ్చేసి పాయింటర్ చేద్దాం. ఓకే, కర్సర్ పాయింటర్ అయింది. ఓకే, ఆ తర్వాత మన యొక్క బార్డర్ని తీసేస్తున్నాను, బార్డర్ ఆన్ చేశాను, చూసారా బార్డర్ అంతా పోయింది. కానీ దీని చుట్టూరు మార్జిన్ ఇద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే మార్జిన్ టాప్ బాటమ్ 10 పిక్సెల్స్ ఇద్దాం, లెఫ్ట్ రైట్ ఒక 5 పిక్సెల్స్ ఇద్దాం. ఓకేనా, చూసారా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని మీద హోవర్ చేసినప్పుడు దీని యొక్క కలర్ మారడానికి కోసం ఏం చేద్దాం అనుకోనంటే మన యొక్క ప్రైమరీ బటన్ ఏదైతే ఉందో హోవర్ పెట్టాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి జస్ట్ ఇదే తీసుకుంటాను, దీన్ని కొంచెం డార్క్ చేస్తాను. ఓకే ఓకే, దీన్ని కొంచెం డార్క్ చేశాను, ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ అలానే దీని యొక్క కలర్ వచ్చేసి వైట్ పెట్టేద్దాం. ఓకే, కలర్ వైట్ పెట్టాను. ఓకే, సో చూసారా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే ఓకే, మనకు డిజైన్లో చూస్తే ఈ విధంగా ఉంది కదా. జస్ట్ దీని యొక్క కలర్ని కొంచెం బోల్డ్ చేద్దాం, మరీ ఎక్కువ లైట్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, సో అందుకోసం ఏం చేస్తున్నాను అనుకోనంటే జస్ట్ ఈ విధంగా ఒక కలర్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఉంచుదాం. అలానే ఇక్కడ మనకి చూసుకుంటే బార్డర్ ఉంది కదా, సో దీని యొక్క బార్డర్ వచ్చేసి బార్డర్ రేడియస్ 5 పిక్సెల్స్ పెడతాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇది కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలనుకోనంటే మన యొక్క రిమైనింగ్ ప్రాజెక్ట్స్ సురేష్ బయోడాటా, లాటరీ గేమ్, ఆన్లైన్ షాపింగ్, సో ఈ 4టికి సో సేమ్ కావాలి కాబట్టి జస్ట్ 4 సార్లు కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం అనుకుంది వచ్చింది కదా. సరే, ఇప్పుడు దీని కింద ఏం చేయాలి, చాప్టర్స్ అని పెట్టాలి, ఆ తర్వాత అన్ని చాప్టర్స్ని చూపించాలి. సో అందుకోసం ఏం చేస్తున్నాను, సింపుల్గా మన యొక్క హెచ్టీ ఆల్రెడీ ఉంది కదా ప్రాజెక్ట్స్కి సంబంధించింది, జస్ట్ దానిని ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా దీని కింద పెట్టాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ప్రాజెక్ట్స్ కాదు కదా, జస్ట్ దీన్ని చాప్టర్స్ అని మారేస్తాను అనమాట. ఓకే, సో చాప్టర్స్, ఇప్పుడు దీనికి ఏం చేయాలి, దీని కింద మన యొక్క చాప్టర్స్ అన్నింటిని లిస్ట్ చేయాలన్నమాట. సో టోటల్గా 80 చాప్టర్స్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ చూపించాలి. ఓకే, అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇప్పుడు చూడండి మన యొక్క HTML-లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని చూపించడానికి మనకి ఆర్డర్డ్ లిస్ట్ అలానే అన్ఆర్డర్డ్ లిస్ట్ అని 2 ఉంటాయి అనమాట. ఓకే, UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. సో ఈ విధంగా పెట్టి ఇందులో మనం ఐటమ్స్ పెట్టొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఏవో కొన్ని పెట్టాను అనమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు చూడండి ఈ విధంగా కొన్ని పెట్టాను కదా, అది ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీకు ఫస్ట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా మీరు అన్ఆర్డర్డ్ లిస్ట్ కాకుండా ఆర్డర్డ్ లిస్ట్ అంటే OL పెట్టారనుకోండి, సో OL పెట్టారనుకోండి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఆర్డర్డ్ అంటే నెంబర్స్ మీకు వస్తాయి అనమాట. ఇక్కడ చూసారా నెంబర్స్ వచ్చాయి అనమాట. సో ఈ విధంగా మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేయాలనుకోనంటే టోటల్గా మనకి ఎన్ని 80 ఉన్నాయి కదా, ఆ యొక్క 80ని ఇక్కడ మనం చూపించవచ్చు అనమాట. కాకపోతే 80 ఇక్కడ చూపించడానికి బదులు ఈ విధంగా 80 LIL రాయడం బదులు మనం ఏం చేసుకోవచ్చు, మన యొక్క స్క్రిప్ట్ ఫైల్ని ఉపయోగించుకోవచ్చు, అంతే కదా. సో మన యొక్క జావా స్క్రిప్ట్లో ఏం చేద్దాం అనుకోనంటే ఆ యొక్క చాప్టర్స్ అన్నింటినీ కూడా ఒక అరేలో పెట్టేసుకుందాం. ఆ యొక్క అరేలో పెట్టేసుకొని
జావా స్క్రిప్ట్ను ఉపయోగించి ఇక్కడ మనం రెండర్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి చాప్టర్స్ అని చెప్పేసి ఒక అరే తీసుకున్నాను. ఇందులో మన యొక్క టోటల్ 80 పెట్టాను అనమాట. ఓకే, మన యొక్క 80 చాప్టర్స్ పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, ఇది మన యొక్క index.html కదా, ఇక్కడ ఈ విధంగా అన్ఆర్డర్డ్ లిస్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇందులో నేను ఏం చేస్తాను అనుకోనంటే దీనికి ఒక ఐడి ఇచ్చేస్తాను అనమాట. సో ఐడి ఇచ్చేసి ఈ యొక్క ఐడిని ఉపయోగించి మనం ఇందులో ఇంతకుముందు పెట్టాం కదా ఎల్ఐస్, ఈ విధంగా పెట్టాం కదా, వీటిని డైనమిక్ గా అక్కడ పెడతాను అనమాట. ఓకేనా, సో అందుకోసం ఏం చేస్తాను అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్స్ లిస్ట్ కంటైనర్ అని అనుకుందాం. ఓకే, లేకపోతే చాప్టర్స్ కంటైనర్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం తెచ్చుకుందాం. ఓకే, సో దీని కింద తెచ్చుకుందాం, ప్రాబ్లం ఏమి లేదు. ఓకే, చాప్టర్స్ కంటైనర్ అని పెట్టాను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇది పెట్టాను అనమాట. ఓకే, సో జస్ట్ ఒకసారి దీన్ని పక్కకు స్క్రోల్ చేద్దాం, లేదా మన యొక్క వర్డ్ డ్రైవ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర కంటైనర్ ఉంది, అలానే మన దగ్గర చాప్టర్స్ ఉన్నాయి కదా. సో సింపుల్ గా మనం ఏం చేద్దాం, సో చాప్టర్స్ దగ్గరికి వెళ్తాం, ఒక్కొక్క చాప్టర్ దగ్గరికి వెళ్తాం. ఓకే, మన యొక్క యారో ఫంక్షన్ ఉపయోగిస్తున్నాను. ఓకే, మనకు ఒక్కొక్క చాప్టర్ అనేది వస్తుంది. సో ఈ యొక్క చాప్టర్ ని ఉపయోగించి మనం మన యొక్క లిస్ట్ ఐటమ్స్ ని క్రియేట్ చేసుకుంటాం కదా. సో అందుకోసం ఏం చేస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఐటమ్ అని అన్నాను. మన యొక్క డాక్యుమెంట్ దగ్గరికి వెళ్తాను, క్రియేట్ ఎలిమెంట్ అంటాను. ఇప్పుడు మనం ఏ ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలనుకోనంటే మన యొక్క ఎల్ఐ. సో ఇప్పుడు మనకి లిస్ట్ ఐటమ్ అనేది వస్తుంది అనమాట. సో ఇందులోకి నేను ఏం చేస్తాను, మన దగ్గర వచ్చినటువంటి చాప్టర్ ఇదే కదా మన యొక్క చాప్టర్, ఈ యొక్క చాప్టర్ని పెట్టేస్తాను మన యొక్క టెక్స్ట్ కంటెంట్ లోకి. ఈ యొక్క చాప్టర్ అనేది పెట్టాను అనమాట. ఓకే, జస్ట్ ఈ యొక్క నేమ్ మారుద్దాం, చాప్టర్. ఓకే, సో చాప్టర్ అని పెట్టాను. సో ఈచ్ చాప్టర్ వస్తుంది, అంటే మన యొక్క చాప్టర్ సర్వేలో ఉన్నటువంటి ప్రతి టెక్స్ట్ వస్తుంది అనమాట, అది ఇందులోకి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా వెళ్ళింది కరెక్టే, అంటే ఒక ఎల్ఐని మనం ఇప్పుడు క్రియేట్ చేసాం అనమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, అది మన యొక్క చాప్టర్ కంటైనర్ లో పెట్టాలి కదా. సో చాప్టర్ కంటైనర్ డాట్ అపెండ్ చైల్డ్ మన యొక్క లిస్ట్ ఐటమ్, అంతే. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, ఏం అవ్వలేదు, జస్ట్ ఒక్కసారి మన యొక్క కన్సోల్ ఓపెన్ చేద్దాం, ఏమైనా ఎర్రర్స్ వచ్చారో చూద్దాం. ఓకే, ఎర్రర్స్ ఏమి వచ్చాయా, ఎర్రర్స్ ఏమి రాలేదు. ఓకేనా, సో ఎందుకోసం అనేది అనుకోనంటే ఇక్కడ మీరు చూసుకుంటే మన యొక్క స్క్రిప్ట్ని మనం ఇక్కడ రిఫర్ చేయలేదు అనమాట. ఓకే, సో ఇక్కడ చివరిలో స్క్రిప్ట్ ఎస్ఆర్సి మన యొక్క స్క్రిప్ట్ డాట్ జేఎస్ ఫైల్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా, అవన్నీ వచ్చాయి అనమాట. ఓకేనా, సో చాప్టర్స్ అని డైనమిక్గా వచ్చాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, అదే మాన్యువల్గా మన యొక్క HTML పెట్టుంటే ఎంత టైం పట్టుండేది, అంతే కదా. సరే, అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ చూసారా, ఈ యొక్క ఎల్ఐస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చివరిలోకి వెళ్ళిపోయి ఉంటాయి అనమాట. సో దాని యొక్క స్టైల్ వాళ్ళు ఆ విధంగా ఇచ్చారనమాట, అది డిఫాల్ట్ స్టైల్. సో దాన్ని మనం మార్చుకోవచ్చు. ఓకే, కావాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఈ యొక్క ఎల్ఐ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ ఒక్కసారి దాని యొక్క స్టైల్స్ మీరు చూసారనుకోండి, ఇక్కడ మీరు చూసారా లిస్ట్ స్టైల్ పొజిషన్ అవుట్ సైడ్ అని ఉంది కదా. సో ఇది అవుట్ సైడ్ అనమాట, అందుకోసమే బయటకు వచ్చింది అనమాట. అలా కాకుండా దాని యొక్క స్టైల్ని మీరు ఇన్సైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే మన యొక్క ఎల్ఐస్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడు మనం ఎల్ఐస్ని ఉపయోగించినా కూడా అది అప్లై అవ్వాలని చెప్పేసి, సో లిస్ట్ స్టైల్ పొజిషన్ ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇన్సైడ్ పెట్టేస్తాను అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఇన్సైడ్ పెట్టామనుకోండి అవి లాన్కి వచ్చేస్తాయి. చూసారు, ఇప్పుడు లాన్కి వచ్చింది అనమాట. ఇప్పుడు వీటికి ఫాంట్ సైజ్ కొంచెం మారుద్దాం. సో అందుకోసం ఏం చేయొచ్చు, ఇది మన యొక్క స్క్రిప్ట్ డాట్ జేఎస్ ఫైల్ కదా. ఓకే, ఇక్కడ మన యొక్క స్టైల్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, లిస్ట్ ఐటమ్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్. ఓకే, అందులోకి ఏం చేస్తాను, మన యొక్క ఫాంట్ ఉంది కదా, మన యొక్క స్టైల్ ఏమి ఇచ్చాం దీనికి, ఇక్కడ మీరు చూసుకుంటే ఫాంట్ 30 పిక్సెల్స్ ఉంది కదా, లేదా ఫాంట్ 20 పిక్సెల్స్ ఉంది కదా, ఫాంట్ 20 పిక్సెల్స్ వాడదాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, సో ఈ యొక్క క్లాస్ని ఆ యొక్క ఎల్ఐకి అప్లై చేశాను అనమాట, అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. చూసారా, దాని యొక్క సైజ్ అనేది 20 పిక్సెల్స్ అయ్యింది అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి మీరు వైట్ కలర్ ఇవ్వాలి అనుకోండి, ఏం లేదు, సింపుల్గా ఏం చేస్తారు, ఇంకొక క్లాస్ని యాడ్ చేసుకుంటారు. సో ఈ యొక్క క్లాస్ లిస్ట్లోకి మన యొక్క వైట్ టెక్స్ట్ ఉంది కదా, అది యాడ్ చేస్తాం అనమాట. చూసారా, అన్ని వైట్ కలర్లోకి వచ్చాయి. ఓకే, అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మీరు మార్జిన్ కూడా అప్లై చేయాలనుకున్నారు అనుకోండి, సేమ్ ఏం చేస్తారు, జస్ట్ మార్జిన్. మన దగ్గర ఏమైనా మార్జిన్కి సంబంధించినటువంటి స్టైల్స్ ఉన్నాయా, మార్జిన్కి సంబంధించినటువంటి స్టైల్స్ మన దగ్గర ఏమీ లేవు. ఓకే, జస్ట్ ఒకటి క్రియేట్ చేసుకోండి, ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ 10 పిక్సెల్స్ అన్నాను. ఓకే, మార్జిన్ 10 పిక్సెల్స్ అని పెట్టాను అనమాట. ఓకే, సో ఈ యొక్క స్టైల్ మనం ఉపయోగించుకోవచ్చు అక్కడ. ఓకే, మార్జిన్ 10 పిక్సెల్స్ అని చెప్పేసి. చూసారా, ప్రతిదానికి మార్జిన్ అనేది అప్లై అయిపోయింది. చూడండి, జావా స్క్రిప్ట్ అనేది ఆడుకోవడమే, మీకు కాన్సెప్ట్స్ వచ్చాయి అనుకోండి ఏ విధంగా చేసి వచ్చాయి అనమాట. ఓకేనా, సరే, ఇప్పుడైతే మనం ఈ యొక్క హోమ్ పేజ్ని డిజైన్ చేసేసాము.
ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, అలానే ఇనీషియల్గా దీనిని ఏ విధంగా చూపించాలి, దీని నుండి ఈ యొక్క అప్లికేషన్లోకి ఏ విధంగా రావాలి అన్నటువంటివి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాను.